రే అదేంట్రా ఇంకా అరగంట ఉంది కదరా ఫైనల్ కాలా పొగ వస్తుందిరా. ఎవరో ముగ్గురు అక్కడ ఫాలో అయ్యారు మమ్మల్ని, ఒక చోట ఆగారు. మేము వస్తున్నాం లేదా వచ్చాము, మళ్ళీ మా వెనక వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా వెనక వెళ్ళి అలా వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ వెనక వస్తే మాత్రం అడిగేస్తాను రా. ఫస్ట్ టైం నేను ఇండియాలో ఎలా భయపడుతూ నడుస్తున్నా. ఎంత భయంకరంగా ఉందిరా ఈ ఏరియా. నిజంగా ఇది మన దేశం క్యాపిటలేనా రా ఇది? గుడ్ మార్నింగ్ భయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ ఒక బండి పెట్టాం, అందులో సిఎన్జి ఉంది. ఈ 2 బ్యాగులు కూడా సరిపోవట్లేదు, అది క్యాన్సిల్ చేసి వేరే వెహికల్ పెట్టాం. ఏంటి మరి పరిస్థితి? చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు ఇద్దరు. జాకెట్లు ఈ చలికే తట్టుకోలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళాక ఎలా తట్టుకుంటారు? స్టైల్గా ఉండాలి. అక్కడికి వెళ్ళాక ఎలా తట్టుకుంటారు? ఉక్కు బాడీ రా, ఐరన్ స్టీల్ బాడీ. తర్వాత మాడుకుందాం. కానీ ప్రతిసారి మనం అక్కడ ఉండగా ఫెయిల్ అవుద్ది, కానీ మనం అక్కడ లేకుండా ఫెయిల్ అయింది అయినా సరే వెళ్తున్నాం. చూసావా, ధైర్యంగా మెచ్చుకోవాలి. అసలు మనం ఏమనుకోవాలో, ఎరుపప్పలం ఏంటో మన రాతే అంతా ఏం చేయలేం. క్యాబ్ రాగానే క్యాబ్ని ఎలాగలా బతిమలాడుకుని శాండీ వాళ్ళ రూమ్కి పట్టుకెళ్ళి అక్కడ శాండీని పికప్ చేసుకోవాలి. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అంతా మంచి జరగాలి. గాడ్ ఈజ్ గ్రేట్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, గట్టిగా వచ్చింది, ఇదైతే కరెక్ట్ సరిపోద్ది మనకి. గైస్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. హైస్ అండి, ఎడిటింగ్ లో కట్ చేసేస్తాను. ఒరే బోల్ టైం ఉందిరా. ఒరే మన 4 సార్లు ఫ్లైట్ ఎక్కారా, కంగారు ఏంట్రా? ఒరే ఒరే ఉంటారా కార్లు? ఆగుతురా మళ్ళీ, కంగారు పడకు. కాదు బాబోయ్. వీడియో బ్లాగ్ స్టార్ట్ చేసాడు. చాలే ఇందాక చెప్పడం మర్చిపోయినా. అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. అందరం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, లోపలికి వచ్చేసాం. మన గేట్ నెంబర్ వచ్చేసరికి 15, అక్కడికి వెళ్ళాలి. రే అదేంట్రా ఇంకా అరగంట ఉంది కదరా ఫైనల్ కాలా? ఫోన్లో ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఎందుకు ఇంకేం అనకండి నన్ను. పదండి గైస్, ఫైనల్లీ వచ్చేసాం. అంత ఓవర్ యాక్టింగ్ చేయకు. చల్చారా బాబు, చెత్తలాగా గెలిపించుకునే అంతవరకు చేసావురా. నన్ను అంటారేంట్రా, నేను ఏం చేశాను రా? అదేంట్రా వాష్రూమ్ టైంతో సంబంధం ఏముందిరా? ఫ్లైట్ వెళ్ళొచ్చు కదా. ఫ్లైట్లో అసలు ఎవరి మీద పడుతుందని భయం ఏంటి? ఎవరి మీద ఏం పడదు. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాము. బాగుంది ఫ్లైట్. ఎయిర్ ఇండియా. తినడానికి ఏదో తెస్తున్నారు. బషీరు తినడానికి ఏదో తెస్తున్నారా? వద్దు, తీసేసుకో. ఫ్రీయే. ఏం పర్లేదు ఫ్రీయే. వద్దు ఫ్రీయే, తీసుకో. కాదు, మీరు ఇలా మాట్లాడడం చూసి ఏ పల్లెటూరు నుంచి వచ్చారో వెళ్ళడానికి అందరు డిస్టర్బ్ అయ్యారు. నువ్వు వరకు ఎందుకు అరుస్తున్నావు? చెవులో దూదట్లేదా? అందుకే తెలియట్లేదు. అదే కదా పల్లెటూరు కదా, మాకు కూడా పల్లెటూరే. నోర్మి. ఇప్పుడే దిగాము ఫ్లైట్, బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పొగ వస్తుందిరా. ఏంటి ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీగా ఉంది? ఢిల్లీ ఎయిర్పోర్ట్ పెద్దదే కానీ చాలా ఖాళీ ఉంది. మామూలుగా ఉండదు. బ్యాగులు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏదో తిరుగుతుంది మన బ్యాగ్ అక్కడ. చాలా లేట్ అయిపోయింది మాకు. మ్యాటర్ ఏంటంటే మా బస్సు ఢిల్లీ నుండి మనాలి నైట్ 10:30కి. అప్పటి వరకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడ మా బస్సు నైట్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు మెట్రోకి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ పెట్టడానికి ఉంటుందంట. క్లాక్ రూములు లాంటివి ఉంటాయంట. అక్కడ లగేజ్ పడేసి ఢిల్లీ తిరగాలి అటు ఇటు. ఏంటి కథ అని కుక్కకి బట్టలు వేసారు. ఆర్మీ కుక్క ఏంటి పంపతీసేది? బాబాయ్ కరుస్తావేంటి పంపతీసి? నేనేం పెట్టలేనమ్మా, నా దగ్గర ఏం లేవు. ఒరే 2 ఫ్లోర్లు కిందకి దిగాను రా మెట్రో వెళ్ళడానికి. కిందకి దిగాం. అమ్మా చాలా కష్టంగా ఉంది. ఎయిర్పోర్ట్ కన్నా కన్ఫ్యూజ్ ఉంది. మెట్రో వచ్చేసింది గాయ్స్. బయట మొత్తం చాలా చీకటిగా ఉంది, ఏం కనిపించట్లా. మనం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నట్టుంది మెట్రో. ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు కనబడుతుంది చెట్లు, ఆకాశం.
ఇప్పుడు న్యూఢిల్లీ మెట్రోలో ఉన్నాం మనం. కానీ నేను ఢిల్లీ మెట్రో ఇంత నీట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ కాదు ఏమంటారు దాన్ని, కేసరి జుబాన్ కేసరీలు ఉంటాయి అనుకుంటున్నాను. కానీ బాగానే ఉంది. ఫైనల్లీ క్లాక్ రూమ్కి వచ్చేసాం. మొత్తానికి పిచ్చి కుక్కల్లా తిరిగి జామా మసీద్కి వెళ్తున్నాం. ఆటో చూసారా, మామూలుగా లేదు ఆటో, ఓల్డ్ వైబ్స్. రిక్షానా ఇది? ఇదిగోండి ఇదిగోండి అన్ని అలా ఉన్నాయన్నమాట ఇక్కడ రిక్షాలు. ఇప్పుడు జామా మసీద్కి వెళ్ళి అక్కడ కొన్ని వైరల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఫేమస్. అవి టేస్ట్లు చూద్దాం మనం ఇప్పుడు. ఫోన్ బయటకు వెళ్ళిపోయి నిజంగానే రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఓల్డ్ బిల్డింగ్స్. ఓల్డ్ ఢిల్లీ అంటావేంటి? ఇది కొంత తీసి ఓల్డ్ ఢిల్లీ అవి ఉంటది. నిజంగా ఇది మన దేశం క్యాపిటల్ రా ఇది? ఎంత దారుణంగా ఉంది ఏంట్రా ఇది. చూడు లేబర్ మామూలు, ఇది అసలు ఇది చూడు రోడ్డు ఫుట్పాత్ మీద ఎంత దారుణంగా చెత్త, టాయిలెట్లు, దరిద్రం. బాబోయ్ కంపు, బాబోయ్ రాజధాని ఇది మనకి. ఇదేమయ్యా ఢిల్లీ ఫేమస్ జామా మసీద్. బయట నుంచి లోపలికి ప్రస్తుతానికైతే ఎంట్రీ లేనట్టుంది, ఇంకా టైం అవ్వలేదు అనుకుంటా లోపల పంపించడానికి. ఈ మసీదు షాజహాన్ కట్టించాడు 1644 సంవత్సరంలో. కానీ ఎంట్రీ లేదు. మనం టైము 11:30 అయింది కదా. ఇన్కేస్ మనం ఫుడ్ తిని వచ్చేసరికి ఎంట్రీ ఏమైనా ఉంటే లోపలికి వెళ్ళి చూపిస్తా. బయట నుంచి అయితే ఎలా ఉంది. అనుకున్నవన్నీ బిస్కెట్ అవుతున్నాయి, ఏమీ ఓపెన్ చేయలేదు. మధ్యాహ్నం 1 గంట 2 ఓపెన్ చేస్తారంట. ఈరోజు రిపబ్లిక్ డే కదా. ఇక ఈ కురేషి కబాబ్స్ కూడా చాలా ఫేమస్. ఈ కబాబ్స్ ఇది కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇది క్లోజ్ లో ఉంది. అక్కడ టర్నింగ్ లో ఏదో ఉంది కదా, లోపలికి వెళ్తే షాపులు, అక్కడికి వెళ్దామా? రే ఎవడు ముఖం చూసినా దొంగల్లా కనబడుతున్నారా. ఎవరో ముగ్గురు అక్కడ ఫాలో అయ్యారు మమ్మల్ని. ఒక చోట ఆగారు, మేము వస్తున్నాం లేదా వచ్చాము, మళ్ళీ మా వెనక వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా వెనక అలా వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ వెనక వస్తే మాత్రం అడిగేస్తాను రా, ఏట్రా మా వెనక వస్తున్నారు. తెలుగు వస్తుందంట వాడికి, ఎందుకంటే హిందీలో అడిగాను అనుకో అర్థమైపోయిందని కొట్టేస్తాడు, తెలుగులో అడుగుతాను. కానీ ఫస్ట్ టైం నేను ఇండియాలో ఎలా భయపడుతూ నడుస్తున్నా. ఎంత భయంకరంగా ఉందిరా ఈ ఏరియా. ఢిల్లీలో ఈ రోజు మరి ఇంత రిస్ట్రిక్ట్ చేసేయడం వల్ల ఏదో ఈ అట్మాస్ఫియర్ మారిపోయింది మొత్తం. అదే మనుషులు కూడా చాలా దారుణంగా ఉన్నారు. ఇదిగోనమ్మా ఈ రోడ్డు వరుసగా కూడా ఫుడ్డే ఉన్నాయన్నమాట. స్వీట్లు ఇటుపక్క చూస్తే యాసిన్ హోటల్, కునాఫా, ఎక్కడో చోట ఏదో ట్రై చేద్దాం. ముందు నేను ఢిల్లీ బిర్యానీ ట్రై చేయాలి. ఇప్పుడే ఈ రోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ అన్న కనిపించాడు మనకి. అన్న చూడండి ఎలా ఉన్నారా, మామూలుగా లేడు. ఇప్పుడే ఒకటి తీసుకున్నాం. ఎలా ఉందిరా, బాగుందా టేస్ట్? అమూల్ మిల్క్, నెక్స్ట్ అందులో వాటర్ మెలన్. అదేంటిది అది, అది దాన్ని ఏమంటారు, ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసి చేశాడు. బాగుందా? బాబాయ్లు అందరూ ఏంటి ఇలాగా కూర్చున్నారు, నాకు అర్థం కావట్లా. చికెన్ ఏం చేస్తున్నాడు అక్కడ? అరే ఏం చేస్తున్నాడు రా చికెన్? బైక్ క్యా బనారే? షౌర్మా. ఓ వెరైటీ షౌర్మాలా ఉంది ఇది. कितना टाइम लगेगा? 2 बजे. ఓ 2 అవుద్దంట ఇది. అప్పుడు దాకా ఉంటే తిందాం. షౌర్మా చేసే పద్ధతి చూడండి వేరేగా ఉంది. ఏంట్రా అంతా అలా కూర్చున్నారు? నాకు వాళ్ళు వీడియో తీయాలంటే భయమేసి కింద ఫోన్ కింద పెట్టి తీసా. అలా ఉన్నారేంట్రా సినిమాల్లో చూసినట్టు. మళ్ళీ పద్ధతిగా కూర్చున్నారు ఒక్కొక్కరు పక్క పక్కన, చిన్న చిన్న కప్పులు పెట్టుకొని బిర్యానీ తింటున్నారు. ఏరియా చూడండి, ఏరియా మాత్రం భలే ఉంది. రోటీ పంచుతున్నారా కొనుక్కున్నారో నాకు తెలియదు కానీ అందరూ అలా కూర్చున్నారు. రోటీ ఇస్తున్నాడు బాబాయ్ వరుసగా అందరికి. శాండీ వెళ్ళింది కనుక్కోవడానికి ఏం జరుగుతుంది ఏంటి అని. ఏంటి శాండీ? అలా బయట కూర్చొని తింటున్నారు. ఇక్కడ చిన్న బండి పెట్టి ఏదో ఉంది. చాచా క్యా హోయా? బిర్యానీ హలీం एक प्लेट दो ना. బిర్యానీ హలీం అంట. ఒక ప్లేట్ ట్రై చేద్దాం. भाई बिरयानी सेपरेट, हलीम सेपरेट क्या? दो मिला के? हाँ दोनों मिला के एक दियो. ఇది కొత్తగా ఉంది, హలీం బిర్యానీ అంట. भाई मटन का? बीफ ठीक है छोड़ दो. బాబోయ్ జస్ట్ మిశ్రా బాబు అడిగాను కాబట్టి సరిపోయింది. అమ్మ జీవితం
దొరికేసేవాళ్ళు. నేను హలీం అంటే అదే అడగాలి, హైదరాబాద్ కాదు. ఇప్పుడు మనం ఢిల్లీ బిర్యానీ టేస్ట్ చూద్దాం. ఇవి ఉన్నాయి చూసారా ఈ బిందుల్లో బిర్యానీలు ఉన్నాయి అనమాట. పై ఎక్ బార్ కోల్ కే బిర్యానీ చూడండి. బిర్యానీ బిందుల్లో వండుతారు అనమాట. మనకి పెద్ద పెద్ద డేక్షాల్లో వండుతాం కదా, వీళ్ళందరూ బిందుల్లో వండుతారు. ఇదిగోండి ఇది కూడా బిర్యానీయే. ఇది మటను, అది చికెన్ బిర్యానీ చెప్దాం ఒకటి. పైకి వెళ్ళి టేస్ట్ చూద్దాం. హైదరాబాదీ బిర్యానీలు తిని పెరిగిన ఒళ్ళు ఇప్పుడు ఢిల్లీ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఒరే పైన తగిలేస్తుందిరా, ఇది మళ్ళీ పైన తగిలేస్తుంది సీలింగ్. నలుగురు వచ్చి ఒక బిర్యానీ తింటే చండాలంగా ఉంటుందని చెప్పేసి 4 రోటీలుని ఒక చికెన్ కర్రీ కూడా చెప్పాం. ఇది చికెన్ బిర్యానీ చూడండి ఎలా ఉందో. మొత్తం రంగులతో నింపేశారు. పైన చాట్ మసాలా వేసారు బిర్యానీ పైన. పీస్ బాగా ఉడికింది. టేస్ట్ చూద్దాం. రైస్ అంటే ఎంత లాగా ఉంది? రైస్ చాలా బాగుంది. బేసిక్గా మన హైదరాబాదీ బిర్యానీతో కంపేర్ చేయడం పక్కన పెడితే దీనికంటూ సెపరేట్గా చూస్తే టేస్ట్ అయితే బాగానే ఉంది. అదే కొత్తగా బిర్యానీ తినే వాళ్ళకి అరే బాగానే ఉంది బిర్యానీ అనుకుంటారు, కానీ మన హైదరాబాదీ బిర్యానీ ముందు తేలిపోద్ది. ఇది హైదరాబాద్ అనే కాదు, అదే ఆంధ్ర తెలంగాణ బిర్యానీ సైడ్తో కంపేర్ చేసుకుంటే తేలిపోద్ది. ఇదిగోండి ఇదే చెప్పాం. మరీ ఒక్క బిర్యానీ చెప్తే ఎడుతాడని అందులోకి రోటీలు చెప్పాం. ఇది ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మనకి అక్కడ బిర్యానీ ఉంది కదా, ఆ బిర్యానీలో ముక్కలు తీసేసి రైస్ వండకుండా దులిపేసి ఆ ముక్కలను ఒక దాంట్లో వేసి అడిగి ఏదో సెపరేట్ గ్రేవీ ఉంది, ఆ గ్రేవీ మీద వేసేస్తాడు, అంతే అయిపోయింది. రోటీలు కూడా ఉన్నాయి. ముందు గ్రేవీ టేస్ట్ చూస్తాను ముంచి. బాగుంది, గ్రేవీ బాగుంది. చికెన్తో తింటే బాగుందిరా, టేస్ట్ బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అయ్యా నా చేతికి కలర్ చూడండి. చెయ్యి కడుక్కున్నాను, కలర్ పోలేదు నా చేతికి. ఇదిగోండి కలర్ కనబడుతుందా? కలర్ కరెక్ట్గా 15 రోజులు తింటే చచ్చిపోతాం ఈ బిర్యానీ. ఇంకా ఇక్కడ నేను ఫుడ్ ఏం ట్రై చేయాలనుకోవట్లేదు గాయస్. నా పొట్టను బాడు చేసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ స్వీట్లు చూసాం మేము, డిజర్ట్స్. ఆ డిజర్ట్స్ టేస్ట్ చూసి వేరే చోటుకి వెళ్దాం. ఇవన్నీ చాలా డిజర్ట్స్ ఉన్నాయి, రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. రస్మలై, మరి ఇదేంటో గులాబ్ జాము, చాలా ఉన్నాయి. బ్రెడ్ క్రీము అన్నీ కలిపి ఉంటుంది. అది దానిపైన ఈ రబడీ వేస్తాడు మనకి. అదొకటిని సెపరేట్ ఇది ఒకటి చెప్దాం. ఏంటి అది మామూలే, రోడ్డు మీద దుమ్మంతా దీని మీదే పడిపోయిందంట బండికి వెళ్తూ. టేస్ట్ చూద్దాం. నాకైతే బాగుంటుందని అనిపిస్తుంది. సూపర్ ఉంది. అంటే ఎప్పుడైతే ఆ దుమ్ము ఎగిరి పడిందో ఫ్లేవర్ మొత్తం మారిపోయి సూపర్ ఉంది టేస్ట్. ఆ మాత్రం ఇదిగా లేకపోతే ఎలాగా? టేస్ట్ అయితే బాగుంది గైస్. బషీర్ గారు గులాబ్ జామ్ తింటున్నాడు. చాలా వేడిగా ఉంది అండి, చూసుకో. ఫ్రెష్ రోడ్డు చూసిన తర్వాత కూడా చాలా వేడిగా ఉంది, ఇప్పుడే చేస్తారు. అది ఎలా దబ్బేసినా బిర్యానీ స్వీట్లు మాత్రం చాలా బాగున్నాయి. స్వీట్లు గులాబ్ జామ్ వేడి వేడిగా భలే ఉంది. కరెక్ట్ గా మనకి జామా మసీద్ ఆపోజిట్ లోనే ఉంది షాహీ అని. ట్రై చేయండి ఇన్ కేస్ ఇక్కడ ఉన్నా, ఇక్కడికి వచ్చిన. స్ట్రీట్ ఫుడ్ కావాలంటే ఈ రోడ్డుకి వచ్చేయచ్చు, రకరకాలు చాలా ఉన్నాయి. చచ్చిపోతాం మళ్ళీ. కరెక్ట్ 4 రోజులు తింటే ఏ డయేరియానో ఏదో ఒకటి వచ్చి చచ్చిపోతున్నారు ఇక్కడ. ఊరంతా తిరిగి ఇక్కడ రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్ ఉంటే అందులో స్టే తీసుకున్నాం. ఇంకా మా బస్సుకి 3 గంటలు ఉంది, ఇంకా 3 గంటలు టైం పాస్ చేయాలి ఇక్కడ. ఇప్పుడే మనల్ని కలవడానికి మన సబ్స్క్రైబర్ బ్రో కూడా వచ్చాడు. బ్రో ఢిల్లీలోనే ఉంటాడు. అంటే బేసిక్గా నేను ఎంసెట్ కూడా క్వాలిఫై అవ్వలేదు, కానీ బ్రో ఐఐటి మామూలు విషయం కాదు. ఐఐటి అంటే చాలా చాలా తక్కువ మందికి అందులో సీట్లు వస్తాయి. అంటే ఐఐటిలో సీట్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిపోయినట్టే నా దృష్టిలో. అది మరి వీళ్ళకే తెలుస్తుంది నాకన్నా బాగా. ఐఐటిలో జాయిన్ అవ్వాలి అని అనుకునే పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసుకున్నారో ఏమైనా చిన్న సలహాలు ఏమన్నా ఇవ్వచ్చుగా నువ్వు? అంటే ఇప్పుడు రీసెంట్గానే 2-3 డేస్ బ్యాక్ జేఈ మెయిన్స్ అని ఫస్ట్ సీజన్ అయింది. ఓకే. అందులో కూడా కేటగిరీస్ మీద ఓబీసీకి ఎక్కువ రావాలి మార్క్స్, ఎస్టీ ఎస్సీకి తక్కువ అలాంటి ఉంటాయి. ఒకవేళ ఎస్టీ ఎస్సీ అలా కేటగిరీలో ఉంటే ఇంకా వాళ్ళు ఒక 50% వచ్చినా మీరు క్వాలిఫై అయిపోయినట్టు జేఈ అడ్వాన్స్కి. ఒకవేళ ఇక్కడ క్వాలిఫై అవ్వలేదు అనుకో, సీజన్ 2 ఒకటి ఉంది, ఆ సీజన్ 2లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవ్వచ్చు. జేఈ అడ్వాన్స్ రాస్తేనే మీరు ఐఐటీలో రావాలి. మళ్ళీ జేఈ అడ్వాన్స్లో మళ్ళీ
మంచి ర్యాంక్ రావాలి. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఇయర్ అట్లుంటే ఈ 1 ఇయర్ బాగా కష్టపడి చదివితే మీకు ఒకవేళ ఐఐటీలో మంచి ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఎన్ఐటీలోనే ఉంటుంది, డైరెక్ట్ కాలేజెస్. కానీ మేము చిల్లరగా తిరిగేసి ఇదైపోయాం కదా. ఇప్పుడు 10th చదివే వాళ్ళు కూడా మంచిగా ఇంటర్ చదివి మెయిన్ ఆ ఎంసెట్ మెయిన్స్ ఏవైతే ఉంటాయో బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇలా మీరు కూడా ఐఐటీలో జాయిన్ అవ్వంటారు బాబు, లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఏం చేయాలో అర్థం కాకుండా తిరుగుతాం. యాక్చువల్లీ ఈ ఐఐటి సిలబస్ అనేది 8th క్లాస్ 6th క్లాస్ నుండి చదివిన వాళ్ళు కూడా ఉంటారు. చూసారా, 6th క్లాస్ నుండి చదివిన వాళ్ళు ఎయిర్ ఇండియా ర్యాంక్ 1 2 100 లోపు వాళ్ళే ఉంటారు. చూసారా, అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి 6th క్లాస్ నుంచే కోచింగ్లు ఇస్తున్నారు. ఐఐటి అనేది మామూలు విషయం కాదు, చాలా రేరు అందులో క్వాలిఫై అవ్వడం. అందరూ ట్రై చేస్తే మంచిది. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నైట్ 10:30 కదా మనకి బస్సు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఆ 10:30 నుంచి మళ్ళీ బస్సు ఎక్కిన ఎంత రేపటి వ్లాగ్లో వస్తుంది. మరి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దుమా. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.